మనము క్రైస్తవులు అయినప్పటికీ చాలామంది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. గతంలో జరిగిన పొరపాట్లు కానీ, తప్పులు కానీ, మన ఫెయిల్యూర్స్ కానీ సాతాను ఎప్పుడు మన గతాన్ని గుర్తు చేసి మనల్ని ఇబ్బంది పడుతుంటాడు. దేవుడి తప్పిదములను గుర్తు చేసుకుంటూ దేవుడు మన ముందుంచిన ఆశీర్వాదాలని మనం అనుభవించలేకపోతున్నాము. సాతాను ఎప్పుడు దేవుని యొక్క వాక్యానికి విరోధంగానే మన జీవితాలలో ఆలోచనలు వేస్తూ ఉంటాడు. ఇది మనము ఒక దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన పాపములను తప్పిదములను ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి యేసు నామంలో ఒప్పుకుంటామో మన పాపములను మన సమస్త యొక్క తప్పిదములను ఆయన తన వీపు వెనక విసిరేసుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. వారి వెనక జరిగిన యొక్క పొరపాట్లతో ఆ యొక్క అపరాధ భావం ఉంచుకొని చాలామంది ముందున్న ఆశీర్వాదాలను పొందలేకపోతున్నారు. అయితే పౌలు గారు ఇలా రాస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 గారు ఏం చెప్తున్నారంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే, మన జీవితంలో జరిగిన పాతవి, మన వెనక జరిగినవి ఏదైతే అవి ఉన్నాయో, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నా జీవితంలో యేసే రక్తము ద్వారా అవన్నీ కూడా కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. అందుకే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్లో వెళ్తుంటే మనం బైక్లో వెళ్తుంటే మన బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరికీ తెలుసు 2 సైడ్స్ మిర్రర్స్ ఉంటాయి కదా. ఆ మిర్రర్ పైన ఏముంటుందంటే, ఆబ్జెక్ట్స్ ఆర్ క్లోజర్ దెన్ దే అపియర్ కదా. అవి వెనక మనం ఆ యొక్క వెనక చూసి డ్రైవ్ చేయము, మనము ముందు చూసి డ్రైవ్ చేస్తాము కదా. అయితే వెనక మనం అద్దంలో చూసినప్పుడు దూరం వెహికల్స్ ఉంటాయి కానీ మనకు అవి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంటాయి కదా. అలాగే మన జీవితంలో యేసుక్రీస్తు మన పాపములను తప్పిదములు ఆయన వెనుక దూరంగా విసిరేసి ఉన్నాడు. అందుకే పాతవన్నీ గతించను, సమస్తమును క్రొత్త వాయును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మనము ముందున్న ఆశీర్వాదాల కొరకు వేగిరపడాల్సి ఉంటుంది. హల్లెలూయా. మన ముందు ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మన వెనుక జరిగిన ప్రతిదీ యేసు రక్తంతో కడిగి వేయబడిందని నిశ్చయత నువ్వు నేను కలిగి ఉండాలి. అందుకే నూతన సృష్టి అయిన నా జీవితంలో మన ఆశీర్వాదాలు ఎప్పుడూ మన ముందు ఉంచబడి ఉన్నాయి. హల్లెలూయా. మన దీవెనలు, మన సమస్త సక్సెస్ అన్నీ కూడా మనం